హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చాలా స్పెషల్ చేస్తున్నాను తోటకూరతో. నేను ఆల్రెడీ ఇక్కడ తోటకూర పచ్చిమిరకాయలు వేసి తగినన్ని వాటర్ పోసి ఉడకపెట్టుకున్నాను. తర్వాత ఇది పేస్ట్ చేసి అందులో సాల్ట్, బేకింగ్ సోడా, కొద్దిగా గరం మసాలా వేసుకుని ఫస్ట్ కలుపుకున్నాను. తర్వాత ఒక కప్పు శనగపిండి వేసి కలిపేసుకున్నాను. ఇలా ప్లేట్కి నెయ్యి రాసేసుకొని అందులో ఈ పేస్ట్ అంతా వేసేసి ఇలా స్టీమ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇది లివర్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి వండిన తర్వాత. చూడండి ఇలా. తర్వాత దీన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటా కొద్దిగా వేసేసి అది కాస్త మగ్గిన తర్వాత తగినంత పసుపు, కారము, ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసేసి ఇలా మూత పెట్టి కాసేపు ఉడకనియాలి. తర్వాత ఇంత మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి అందులోకి వేసేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి. నేనైతే ఉట్టి ఫ్రై చేసుకుంటూ తింటే చాలా బాగుంది తెలుసా. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.